మనం కొట్టుకుంటున్నాం, ఐక్యత లేదు కాబట్టి. మనం ఐక్యత లేకుండా ఉన్నాము కాబట్టి ఎవడో అన్యుడు ముందుకు వెళ్ళి మనల్ని శాసించే విధంగా ఉంటున్నాడు కదా. మీరు అనొచ్చు, బ్రదర్ ఏంటిది మీరు కూడా ఇలా మాట్లాడతారు ఏంటి అని మీరు అనొచ్చు, మీకు కోపం రావచ్చు. నేను చెప్పే మాట, విమర్శని హైలైట్ చేయకుండా సువార్తని హైలైట్ చేయండి. ఫలానా వాడు ఇది చెప్పాడనే దానికంటే ఇలాంటి బోధలు తప్పు, ఇలాంటి బోధలు కరెక్ట్ కాదు, ఇది వాక్యం చెప్పేదని చెప్తే సరిపోయే. వాక్యం చెప్తుంది ఇది అని చెప్తే సరిపోతుంది కదా. ఫలానా వాడు ఇది చెప్తున్నాడు, ఫలానా వాడు ఇది చేస్తున్నాడు, ఆయన పేరు తీసేసి ఆయన ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, పాస్టర్ అమ్మలు ఇది చేస్తున్నారు, పాస్టర్ గారు ఇది చేస్తున్నాడు, వాడు ఇది ఇప్పుడు ప్రజల కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్తుంది మీరు ఆలోచించండి. ప్రజల కాన్సన్ట్రేషన్ దేని మీద వెళ్తుంది? మనము సువార్త ప్రకటించి మనం పరలోకానికి వెళ్ళాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళట్లేదు. ఈ వీడియోలో ఉన్నట్టు కూడా వారు కాన్సన్ట్రేషన్